హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని ఫిజిక్స్ లోని పీవైక్యూ యొక్క పార్ట్ 9 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 8 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క 8 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 8 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూసి మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే. అండ్ ఈ రోజు ఈ వీడియోలో కూడా మేజర్గా గ్రాఫ్స్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి అండ్ అదేవిధంగా నిన్నటి క్లాస్ యొక్క కంటిన్యూషన్ డేటా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్గా వినండి. గ్రాఫ్స్ ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి చాలా చాలా ఫోకస్డ్గా వింటేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మాత్రం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మన ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం కాబట్టి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. ఈ యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamoji.com నుంచి మన యొక్క అఫీషియల్ స్టోర్ అయినటువంటి instamoji.com/శ్రీనివాస్ మీకు అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకు గ్రాఫ్స్ అనేవి ఎస్పెషల్లీ 2 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. గ్రాఫ్స్ అనేవి మనకు మేజర్గా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో డిస్ప్లేస్మెంట్ టైం బేస్ పైన, ఇంకోటేమో వెలాసిటీ టైం బేస్ పైన. ఓకేనా. డిస్ప్లేస్మెంట్ టైం అండ్ వెలాసిటీ టైం. ఓకే. మరి డిస్ప్లేస్మెంట్ టైం రిలేషన్ ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం దట్ ఈక్వల్స్ టు మనకు అయితే రావడం జరుగుతుంది. మరి వెలాసిటీ బై టైం అంటే ఏంటిది? వెలాసిటీ బై టైం దట్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ రావడం జరుగుతుంది. అంతే. వాటి గురించే ఏదైతే థియరిటికల్గా డిస్కస్ చేస్తున్నామో వాటిని గ్రాఫ్ మోడల్లో విజువల్గా చూపించే ప్రయత్నమే ఈ యొక్క గ్రాఫ్స్ అంటే ఈ యొక్క రేఖాచిత్రాలు. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ మనం డిస్కుంటుంది ఏంటిది? డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్. ఓకే. సో మనకి ఇక్కడ వర్టికల్ కనిపిస్తుంది. వై యాక్సిస్ లో ఉండేది దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ గా, ఎక్స్ యాక్సిస్ లో ఉండేదాన్ని మనం ఏం తీసుకుంటున్నాం? టైం గా తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ చూడండి, మనం ఒక జనరల్ గా ఒక గ్రాఫ్ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఉంది, ఇక్కడ టైం ఉంది. ఒకవేళ గనక మనకు స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళింది అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది జీరోనే, ఇది జీరోనే, కాబట్టి దాని యొక్క తొలి వేగం ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా. తొలి వేగం అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా వెళ్తుంది. అంటే ఈ పాయింట్లో, ఈ పాయింట్లో, ఈ పాయింట్లో, ఈ పాయింట్లో ఈక్వల్ గా మనకు వేరియేషన్ వస్తుంది. అంటే అక్కడ మనకు స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా పెరుగుతున్నట్టు. ఓకేనా. ఆ విధంగా మనకు వస్తున్నట్టు. ఓకే. నెక్స్ట్ కండిషన్, ఒకవేళ లైన్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అండ్ ఇక్కడ టైం. దీన్నే ఇక్కడ మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంతే, వేరేది ఏం లేదు. సో ఇక్కడ మనం ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ అనేది టైం వేరియేషన్ అవుతున్నా కొద్దీ మనకు డిస్ప్లేస్మెంట్లో ఏమైనా చేంజ్ ఉందా? ఏం లేదు. అంటే ఇది ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇది 50, ఇది 50, ఇది 50, ఇది 50. టైం గడుస్తున్నది కానీ బండి ముందర కదలట్లేదు. అప్పుడేంది? నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైంది? చేంజ్ అవ్వట్లేదు. డిస్ప్లేస్మెంట్ ఇస్ కాన్స్టెంట్. అప్పుడు వస్తువు కదలనప్పుడు దాంట్లో వేగం ఏముంటది కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ మనకు అది ఈ విధంగా ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఓకేనా. ఈ విధంగా ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? యాక్సిలరేషన్ మోడ్ లోకి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇట్లా వచ్చింది అనుకోండి, డీజనరేషన్ మోషన్ లోకి వస్తున్నట్టు. అండ్ దాంతో పాటు గ్రాఫ్స్ లో ఇట్లా పైనుంచి కిందికి కూడా ఉంటది. ఓకే. ఈ స్ట్రక్చర్ కూడా ఉంటది. కాకపోతే ఇప్పటికి ఎగ్జామ్ లో ఆ మోడల్ అడగలేదు కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. కానీ ఆల్రెడీ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాము. అది మనం వెలాసిటీ టైం దాంట్లో ఒకసారి చూపిస్తే ఎట్లుంటది ఏంది అనేది. ఓకే. సో ఇప్పుడు మనం ఆడ చెప్పింది ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో, సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది. టైం వాల్యూ 0 అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ కూడా 0. 0/0 దట్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 2 ఉంది. ఓకేనా. 2 సెకండ్స్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ 4 మీటర్ అయింది అనుకోండి. ఓకేనా. అప్పుడు దీనికి సంబంధించినటువంటి వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, 4/2 అంటే 2. ఓకే. సో ఈ విధంగా ఇదే విధంగా ఇది కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఇక్కడికి అండ్ నెక్స్ట్ ఇక్కడికి. ఈ విధంగా మనకు వెలాసిటీని మనం తీసుకుంటాం. ఓకే. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. సో ఈ పాయింట్ నుంచి సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఏమన్నా డిస్ప్లేస్మెంట్ ఉందా? ఏం డిస్ప్లేస్మెంట్ లేదు. డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి అది ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. ఓకేనా. ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది కాబట్టి
అది మనం స్టేషనరీగా తీసుకుంటాము. ఓకేనా, స్టేషనరీగా తీసుకుంటాము. అప్పుడు స్పీడ్ లేదా వెలాసిటీ దట్ ఈక్వల్స్ టు జీరోగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు డిస్ప్లేస్మెంట్ టైం దాంట్లో స్ట్రైట్ లైన్ వస్తుందో, అంటే వాళ్ళు ఎట్లాంటి బెండ్ లేదు, అప్పుడు దాన్ని ఏమంటాము, స్టేషనరీ అని అంటాం. స్టేషనరీ అంటే స్పీడ్ ఈక్వల్స్ టు జీరో. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్సిలరేటింగ్. యాక్సిలరేటింగ్ అంటే చూడండి ఏ విధంగా అవుతుందో, కర్వ్ రావాలి, కర్వ్ వస్తే యాక్సిలరేషన్ అవుతున్నట్టు. ఓకేనా, వేగంలో మార్పు రేటే కదా మనకు అక్కడ వచ్చేది. కాబట్టి ఇది మన యొక్క డిస్ప్లేస్మెంట్ టైం రిలేషన్. మళ్ళీ ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ హారిజెంటల్ గా ఉంది, అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఓకేనా, పాయింట్ టు పాయింట్ కి, అంటే ఈ యొక్క టైం ఇంటర్వెల్, ఏ టైం ఇంటర్వెల్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ ఏమైంది, వెలాసిటీ అనేది కాన్స్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 10 మీటర్ పర్ సెకండ్ ఉంది అనుకోండి, 10 మీటర్ పర్ సెకండ్ ఉంది అనుకోండి. సేమ్ స్పీడ్ తోటి వెహికల్ కనుక వెళ్తుంది అనుకోండి, అప్పుడు అది ఏకరీతి వేగంతో ఉన్నట్టు. అంటే ఇక్కడ ఎట్లా వస్తుంది, ఇది ఒక స్ట్రైట్ లైన్ లో వస్తుంది. అండ్ ఈ యొక్క యాక్సిస్, టైం యొక్క యాక్సిస్ లైన్ కి ఇది ప్యారలల్ గా ఉంటది. సో ఇది రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా, ఈ టైం లైన్ అండ్ దాంతోపాటు పైన ఉన్న లైన్ రెండు ప్యారలల్ గా ఉంటే అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది, యాక్సిలరేషన్ అంటే ఏంటి, వేగంలో మార్పే కదా. వేగంలో మార్పు లేనప్పుడు ఏమైంది, జీరో. ఓకే, యాక్సిలరేషన్ ఏమైంది, జీరో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఏమైంది, టైం జీరో అవుతుంది, వెలాసిటీ జీరో అవుతుంది, అంటే యాక్సిలరేషన్ కూడా జీరో అవుతుంది. సో ఇక్కడ మనకు వెలాసిటీ టైం ఈ విధంగా కాన్స్టెంట్ గా వెళ్తుంది. ఓకేనా, సో ఈ విధంగా వెళ్తుంది, అంటే కాన్స్టెంట్ యాక్సిలరేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్సిలరేషన్ ఈస్ మోర్. ఓకేనా, సో యాక్సిలరేషన్ మోర్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం సింపుల్ గా వేరియబుల్ యాక్సిలరేషన్ అనడం జరుగుతుంది. ఏమంటామండి, వేరియబుల్ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ అంటే త్వరణంలో మార్పు. ఇది ఇట్లా వచ్చేసరికి ఇది ఒక స్ట్రైట్ లైన్, కానీ మనకి ఈ విధంగా ఇంక్లైన్డ్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇక్కడ నుంచి మనం ఇటు చూసుకోవాలి. గ్రాఫ్ ఎప్పుడైనా ఇటు నుంచి ఇటు చూడాలి, లైన్స్ అన్ని కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి చూడాలి. సో ఈ పాయింట్ లో స్టార్ట్ అయింది, వెళ్తున్నా కొద్ది కాన్స్టెంట్ గా వెళ్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఓకే, యూనిఫామ్ యాక్సిలరేషన్. మరి దీంట్లో యాక్సిలరేషన్ ఉంది జీరో, యూనిఫామ్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకే, వీటితో పాటు మనకి ఇంకా ఉండేటటువంటి డ్రాయింగ్స్. సో ఇక్కడ చూడండి, గ్రాఫ్ దాంట్లో తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఈ పాయింట్ లో స్టార్ట్ అయింది పైన, అంటే దానికి తొలి వేగం అనేది సున్నా కాదు. తొలి వేగం అనేది ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 మీటర్ పర్ సెకండ్ అనుకోండి, 3 మీటర్ పర్ సెకండ్ కాంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. అంటే మనం కొన్ని లెక్కలు చేసేటప్పుడు ఏముంటది, ఒక వెహికల్ అనేది 2 మీటర్ పర్ సెకండ్ వేగం నుంచి స్టార్ట్ అయ్యి 8 మీటర్ పర్ సెకండ్ వెళ్ళే వరకు మనకు యాక్సిలరేషన్ అవుతుంది. అట్లాంటి మనం చేసినాం కదా, సేమ్ అదే కండిషన్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కిందకి వచ్చేసింది, ఇంకో దీనికి రివర్స్, ఇంకో ఇట్లా, ఇదేమవుతుంది, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇదేమైంది, యూనిఫామ్ డీజలరేషన్. అంటే ఏంటిది, రుణత్వరణము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఈ విధంగా వచ్చింది. సో ఇదేమో టైం తగ్గుతున్నా కొద్దీ వెలాసిటీ పెరిగింది, ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ పెరిగింది. ఓకేనా, వెలాసిటీ పెరిగింది కాబట్టి ఏమైంది, యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ టైం పెరుగుతుంది కానీ వెలాసిటీ అంటే ఏమవుతుంది, యాక్సిలరేషన్ తగ్గిపోతుంది. యాక్సిలరేషన్ తగ్గిపోతుంది కానీ రిటార్డేషన్ కాదు, యాక్సిలరేషన్ తగ్గిపోతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇట్నే వెళ్ళిపోయింది అనుకోండి కాన్స్టెంట్ గా, అప్పుడు ఏమిదిగో ఫస్ట్ కండిషన్ మళ్ళీ వస్తుంది, స్ట్రైట్ లైన్ వచ్చిందంటే యాక్సిలరేషన్ జీరో. అంటే మాక్సిమం యాక్సిలరేషన్ నుంచి జీరో యాక్సిలరేషన్ వరకు ఈ విధంగా వెళ్తుంది. సో ఇక్కడ చూస్తే ఏం అర్థం కాదు, క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకు క్లియర్ కాదు. ఓకే, సో లేట్ మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, which of the following best describes the key feature of the velocity time graph for an object moving with uniform velocity? సమరీతి వేగంతో కదులుతున్నటువంటి ఒక వస్తువు కోసం వేగం కాలం రేఖా ప్రతిబింబం యొక్క ముఖ్య లక్షణాన్ని ఈ కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? సో ఎప్పుడైనా సరే ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ అన్ని చూడండి, మీకు ఏం అర్థమవుతుందో అది డ్రా చేయండి. ఇది మనం తీసుకొచ్చింది, ఇది ఎగ్జామ్ లో ఇవ్వలేదు. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, సమరీతి వేగము అంటే యాక్సిలరేషన్ ఏమన్నా ఉండదు, యాక్సిలరేషన్ జీరో. యాక్సిలరేషన్ జీరో ఎందుకంటే కాన్స్టెంట్ వెలాసిటీ కదా. ఓకే, సో ఇక్కడ మనకి ఏ రేఖాచిత్రాన్ని తీసుకోమన్నాడు, వేగం కాలం యొక్క రేఖాచిత్రం అన్నాడు, సమరీతి వేగం అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ ఎక్కడ ఉంది, ఇగో ఇది యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా, యూనిఫామ్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంది. అండ్ దాంతో పాటు వేగము మరియు కాలం సంబంధించినటువంటి రేఖాచిత్రాన్ని తీసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి లైన్ ఎట్లా ఉంటది, ఇది ఒక ప్యారలల్ లైన్ ఉంటది, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఉంటది, అది ప్యారలల్ గా ఉంటది. దాన్ని సింపుల్ గా ప్యారలల్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ లైన్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాదు. మళ్ళీ స్ట్రైట్ లైన్ అంటే ఇట్లా వచ్చినా అది స్ట్రైట్ లైన్, ఇంకో ఇట్లా వచ్చినా అది స్ట్రైట్ లైన్. కాకపోతే మనకు అది ఇట్లా వస్తే కర్వ్డ్.
ఓకే, ఇట్లా వచ్చిన కర్వ్, లేకపోతే వీటిని ఇంక్లైంట్ అనుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంకో ఇట్లాంటి మనకి ఇంక్లైంట్ టు ద టైం యాక్సిస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, అందుకే ఇక్కడ స్ట్రైట్ లైన్ అన్నారు, అందుకనే ప్యారలల్ లైన్ అని గుర్తుపెట్టుకుంటుంది. దట్ ఈస్ బెస్ట్, ఎగ్జామ్లో ఈజీ గుర్తుంటుంది. వంపు తిరిగినటువంటి సరళ రేఖ. సో ఈ రేఖ అంటే ఇట్లుందా, ఇట్లా కానీ ఇట్లా కానీ లేదు. అక్షానికి వేగ అక్షానికి ఇక్కడ ఏమన్నాడు, వెలాసిటీ యాక్సిస్ కి ఇట్లా ఉందా, దీనికి ప్యారలల్ ఉందా, లేదు. వక్రరేఖ అంటే ఈ విధంగా క్రాస్ ఉందా, లేదు. ఇది సమయ అక్షానికి సమాంతరంగా ఉండేటటువంటి సరళ రేఖ. ఎస్, సో దీనికి ప్యారలల్ ఉంటుందండి, దీనికే ప్యారలల్ గా ఉంటది. మ్యాక్సిమం ఇప్పటివరకు ఈ కండిషన్లు అంటే వర్టికల్ గా ఉండేటటువంటిది అయితే లేదు. కాబట్టి మనం ప్యారలల్ అంటే డైరెక్ట్ గా టైంకే గుర్తుపెట్టుకోవచ్చు. టైం ఎప్పుడైనా సరే కింద ఉండాలి, టైం ఎప్పుడైనా కిందనే ఉండాలి. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు మనం చెప్పినటువంటి కంటెంట్ తో పాటు ఇక ముందు మనం డిస్కస్ చేయబోయేటటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు ఒక గ్రూప్ డి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ దాంట్లో అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం కూడా వితిన్ 4 to 5 days లో రిలీజ్ చేసేద్దాం. ఓకే, సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యూనిఫామ్ వెలాసిటీ. ఈ కింద వాటిలో ఏకరీతి అన్న సమరీతి అన్న రెండు ఒకటే, ఏది సరైనది కాదు. ఓకే, సో ఇక్కడ మనకు వీటీ గ్రాఫ్ అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది మనకు త్వరణాన్ని ఇస్తుంది. వీటీ గ్రాఫ్ ఒక క్షితిజ సమాంతర రేఖ, ఒక హారిజంటల్ లైన్. ఇది ఒక హారిజంటల్ లైన్ ఏనా, కాబట్టి ఇది కరెక్టే. ఓకే, ఇది కరెక్టే, బి. అండ్ ఇచ్చినటువంటి రేఖ యొక్క వాలు 0 అంటే యాంగిల్ ఎంత, ఇది ప్యారలల్ ఇది ప్యారలల్, ఈ రెండింటి మధ్య కోణం ఎంత, 0 కదా, కాబట్టి ఇది కరెక్టే. వేగం స్థిరంగా ఉంటుంది, మరి త్వరణం 0. ఎప్పుడైతే మనకు ఏకరీతి వేగం అని వచ్చిందో, వేగం అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు యాక్సిలరేషన్ అనేది ఉండదు, యాక్సిలరేషన్ లేకుండా యాక్సిలరేషన్ 0. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మరి ఏంటిది తేడా, ఏంటిది, త్వరణాన్ని ఇస్తుంది, ఇది త్వరణాన్ని ఇవ్వదు. ఎందుకు, త్వరణం 0 కదా, త్వరణం 0 అయినప్పుడు త్వరణాన్ని ఎట్టు ఇస్తుంది అంటే యాక్సిలరేషన్ 0 అయినప్పుడు యాక్సిలరేషన్ ఎట్లా వస్తుంది, ఇవ్వదు. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్, అండ్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఏ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఈజ్ ఏ కర్వ్ రాదర్ దెన్ ఏ స్ట్రైట్ లైన్. వాట్ డస్ దిస్ ఇండికేట్. సో దూరం కాలం గ్రాఫ్ అనేది ఒక సరళ రేఖ కంటే ఒక వక్రరేఖ అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక వక్రరేఖ వచ్చింది. ఇది దేన్ని సూచిస్తుంది, సమరీతి త్వరణంతో కదులుతుంది, నిశ్చల స్థితిలో ఉంది, సమరీతి వేగంతో కదులుతుంది, అసమరీతి వేగంతో కదులుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది దూరం కాలం అంటే డిస్టెన్స్ టైం. సో డిస్టెన్స్ టైంలో తీసుకుంటే డిస్టెన్స్ బై టైం అంటే మనకి వస్తుంది స్పీడ్. సో దానికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే మనకు యాక్సిలరేషన్ ఎందుకు వస్తుంది, రాదు. వేగంలో మార్పు వస్తుంది, నిశ్చల స్థితిలో ఉంటుందా, కదులుతుంది కదా, కాబట్టి అది కాదు. సమరీతి అంటే ఇట్లా రావాలి, ఇట్లా రావాలి, ఇది కాదు. అసమరీతి నాన్ యూనిఫామ్ స్పీడ్ లో వేరియేషన్ వస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ వస్తుంది, కరెక్టే. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దానికి మనకి ఇది పాసిబిలిటీ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ కార్ మూవ్స్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్ అలాంగ్ ఏ స్ట్రైట్ రోడ్, ఇట్స్ ఏ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఈస్. ఒక కార్ అంటే సరళ రహదారి వెంట ఏకరీతి వేగంతో కదిలితే దాని ఒక దూరం కాలం గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది. సో డిస్టెన్స్ టైం గనక వస్తే కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ వెలాసిటీ టైం గనక ఇస్తే కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఈ విధంగా తీసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇక్కడ ఎలిమెంట్స్ మారుతున్నాయి, ఇక్కడ వెలాసిటీ వచ్చింది, ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది. ఓకేనా, మనోళ్ళు ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటారు, ఈ రెండు ఒకటే, ఈ రెండు గ్రాఫులు ఒకటే. ఓకేనా, ఇక్కడ అడిగింది ఏంది, దూరం కాలానికి సంబంధించిన గ్రాఫ్. ఇది డిస్టెన్స్ టైం సంబంధించినటువంటి గ్రాఫ్ ప్రకారంగా యూనిఫామ్ స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఈ విధంగా వెళ్తుంది. అప్పుడు అదేమైంది, మనకు కర్వ్ కాన్కేవ్ లేదు, కర్వ్ కాదు, సమాంతరంగా లేదు, వంపు తిరిగినటువంటి ఇంక్లైన్డ్, టైం యాక్సెస్ కి ఇంక్లైన్డ్. ఎస్, ఇగో టైం యాక్సెస్ కి కొంత కోణం చేస్తూ వెళ్తుంది కదా. ఓకేనా, కొంత కోణం చేస్తూ వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ ద ఏరియా అండర్ ఏ వెలాసిటీ టైం గ్రాఫ్ రిప్రజెంట్ ఫర్ మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా, సో ఒక సరళ రేఖ వెంట కదలిక కోసం మనకు వేగం కాలం యొక్క గ్రాఫ్ ఏ ప్రాంతాన్ని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, వేగం కాలం, సో వెలాసిటీ టైం, సో ఒక సరళ రేఖ. ఓకే, తీసుకున్నాము. సో దేని చూపిస్తుంది, త్వరణంలో మార్పా, రెండు పాయింట్ల మధ్య మొత్తం దూరమా, వస్తువు యొక్క తుది వేగమా, లేకపోతే వస్తువు యొక్క మొత్తం స్థానభ్రంశం ఇది వివరించడం జరుగుతుంది. ఓకేనా, వేగం కాలానికి సంబంధించినటువంటిది.
An object moves 10 meters in 2 seconds on a distance time graph. What is the slope? ఓకేనా, ఒక వస్తువు అంట 2 సెకండ్లో 10 మీటర్ల దూరం వెళ్తే కాలం దూరం దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ప్రకారంగా వాల్యూ ఎంత. సో ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ డైరెక్ట్ మీటర్ పర్ సెకండ్ కనిపిస్తుంది. అంటే సో ఇక్కడ మనకు డిస్టెన్స్ బై టైం దట్ ఈక్వల్స్ టు 10/2 దట్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్. సో 5 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ టైం అంటే ఏమీ అర్థం కాదు. ఇదంతా మీరు ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి, దాన్ని బట్టి అంటే ఇప్పుడు చెప్తుంది ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, రాసుకుని తర్వాత మళ్ళీ ఇదే క్లాస్ ఒక ఫ్యూ డేస్ తర్వాత రివిజన్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం ఇంటర్ కాబట్టి అంత ఏందో వేరే టర్మినాలజీ తీసుకొని చెప్పినట్టు అనిపిస్తుంది. ఇంకోసారి అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజెస్ విత్ టైం ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ విల్ బి. ఒక వస్తువు యొక్క వేగం అంటే కాలంతో మారితే కాలం గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఓకే, అక్షానికి సమాంతరంగా ఉంటుందా? ఉండదు. ఇట్లా రాదు, ఇట్లా వస్తుంది. అక్షానికి వంపు తిరిగినటువంటి సరళ రేఖ, వక్రరేఖ. ఎస్, వక్రరేఖ. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది వక్రరేఖ, ఎట్లా ఇక్కడ బెండ్ అయింది కదా, ఇట్లా బెండ్ అయింది. కాబట్టి ఆన్సర్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్? సేమ్ క్వశ్చన్ మళ్ళీ చేంజ్ చేసి అడిగింది. ఏంది, అసమరీతి వేగంలో లేదా అసమరీతి కదలికలో ఏముంటదండి? ఎప్పుడైనా సరే వేగంలో మార్పు వస్తుందంటే అది కర్వ్ వస్తుంది. ఓకే, కర్వ్ వస్తుంది అంటే ఏంటి? కర్వ్ లైన్, వక్రరేఖ. If the slope of a distance time graph changes continuously, it indicates. సేమ్ క్వశ్చన్ కదా. సో చూడండి, దూరం కాలం గ్రాఫ్ యొక్క వాల్ నిరంతరం మారుతూ ఉంది అంటే ఈ యొక్క వాల్ అని నిరంతరం మారుతూ ఉంటే అప్పుడు అది దేని సూచిస్తుంది? ఏం చూపిస్తుంది? నాన్ యూనిఫామ్ స్పీడ్, అసమరీతిగా వేగం లేదా సమరీతిగా లేనటువంటి వేగం. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద స్లోప్ ఆఫ్ ఏ డిస్టెన్స్ టైం గ్రాఫ్ రిప్రజెంట్స్ దూరం కాలం గ్రాఫ్ యొక్క వాలు వీటిని చూపిస్తుంది. సో దూరం కాలం యొక్క గ్రాఫ్ అనేది వీటిని చూపిస్తుంది. సో మనకు ఉండేటటువంటి మెయిన్ ఒకటేమో యూనిఫామ్ స్పీడ్ అయితే ఈ విధంగా వస్తుంది, రెస్ట్ పొజిషన్ నుండి ఈ విధంగా వస్తుంది, నాన్ యూనిఫామ్ స్పీడ్ అయితే ఈ విధంగా వస్తుంది. అయితే దీంట్లో ఆన్సర్ ఏంటిది? ఈ మూడిట్లో నాకేం కనిపిస్తున్నాయి? ఇక్కడ స్పీడ్ ఉంది, స్పీడ్ ఎట్ రెస్ట్, స్పీడ్. మరి ఆన్సర్ ఏంటిది? బోలో ఆన్సర్ ఏంటిది? స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వాట్ డస్ ద ఏరియా అండర్ ఏ వెలాసిటీ టైం గ్రాఫ్ రిప్రజెంట్? సో వేగం సమయం యొక్క గ్రాఫ్ ఈ కింద వాటిలో దేన్ని సూచిస్తుంది? ఓకే, దేన్ని చూపిస్తుందండి? సో ఇక్కడ మనకు వేగం ఉంది అండ్ ఇక్కడ మనకు టైం అనేది ఉంది. ఈ యొక్క భాగం మనకు ఏరియా అని చూపిస్తుంది. ఆ ఏరియా అంటే ఇక్కడ మనకు ఉండేది ద ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ ట్రావెల్. ఓకేనా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందనే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం దాని యొక్క కంటెంట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? త్వరణం కాదు, వస్తువు తీసుకున్న కాలం టైం కాదు, వస్తువు యొక్క వేగం కాదు, ద డిస్ప్లేస్మెంట్. ఏ కార్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ v. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ ఇట్స్ వెలాసిటీ టైం గ్రాఫ్? ఓకేనా, ఒక కార్ అంటే ఏకరీతి వేగం అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి యాక్సిలరేషన్ 0. అయితే వేగం కాలం, సో వేగము కాలము, సో కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఈ విధంగా వస్తుంది. అయితే దీని గురించి కింద వాటిలో ఏది సత్యము? సో ఇక్కడ గ్రాఫ్ యొక్క వాలు అంటే దీని యొక్క ఇంక్లైన్ ఎంత ఉంటుంది? 0. ఎస్, ఇది కరెక్టే. ఇది ఓకే, మూలం ద్వారా మాత్రం వెళ్తుంది. ఇది ఇక్కడి నుంచి వెళ్తుందా? మూలం నుంచి వెళ్తుందా? కాదు కదా, కాబట్టి ఇది కాదు. వాలు ఈక్వల్స్ టు స్థానభ్రంశం. దీని యొక్క స్థానభ్రంశమా? కాదు. వాలు వేగం అవుతుంది, కాదు. వాట్ డస్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ లుక్ లైక్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ? సమరీతి వేగంతో కదులుతున్నటువంటి వస్తువుకు వేగం సమయం గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో సమరీతి వేగంతో, ఓకేనా, అంటే సేమ్ అంతే కాన్స్టెంట్ గా క్రమంగా పెరుగుతుందా, కిందికి డౌన్ అవుతుందా? ఇట్లా అక్షానికి సమాంతరం ఉంది కదా. సో దిస్ ఇస్ అవర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ విల్ ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ లుక్ లైక్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్? ఏకరీతి వేగంతో కదులుతున్నటువంటి వస్తువుకు దూరం కాలం యొక్క రేఖా ప్రతిబింబం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు అడిగింది ఏంది? ఏ గ్రాఫ్ ప్రకారంగా? డిస్టెన్స్ టైం. సో డిస్టెన్స్ కి టైం కి తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఆ విధంగా ఏది ఉందో ఫస్ట్ దే ఉంది.
యూనిఫామ్ స్పీడ్. ఓకే, యూనిఫామ్ స్పీడ్. సో దీన్ని గీయలేము, గీయొచ్చు, గీసినాం కదా ఆల్రెడీ. ఒక సరళ రేఖ, ఎస్ ఇది ఒక సరళ రేఖ కరెక్టే. సైన్ వేవ్ ఇట్లుందా, ఇట్లుందా, కాదు. జిగ్జాగ్ లైనా, ఇట్లుందా, కాదు. సో ఇదే ఆన్సర్. ఓకేనా, ఇక్కడతో మన గ్రాఫ్స్ యొక్క డేటా అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. బాయ్ వాక్స్ ఫ్రమ్ వన్ ఎండ్ ఏ టు ద అదర్ ఎండ్ బి ఆఫ్ ఏ స్ట్రైట్ 1000 meters road in 2 minutes and then turns around and walks 400 meters back to point C in another 2 minutes. What will be the average velocity of the boy in going from point A to point C? ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఒక బాలుడు అంటే 2 నిమిషాల్లో 1000 మీటర్లు ప్రయాణం చేసిండంట పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. మళ్ళీ 2 నిమిషాల్లో 400 మీటర్లు రివర్స్ వచ్చిందంట ఎక్కడికి, పాయింట్ సి దగ్గరికి. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ సి వెళ్ళడంలో సగటు వేగం ఎంత? ఓకే, సో ఏ బి సి. సో ఏ నుంచి బికి 1000 అండ్ బి నుంచి సికి 400. మరి ఈ మధ్య గ్యాప్ ఎంత? 600. ఓకే, సో ఈ 600 మనకి ఎప్పుడైనా సరే ఇట్లాంటివి వచ్చినప్పుడు మన యొక్క మిడిల్లో ఉన్నటువంటి డేటాను మనం తీసుకోవాలి. సో 600 డిస్టెన్స్ మరియు టైం ఎంత? టైం ఎంత? ఫస్ట్ 2 నిమిషాలు పోయిందండి, ఫస్ట్ 2 నిమిషాలు, తర్వాత 2 నిమిషాలు, అంటే మొత్తం 4 నిమిషాలు. 4 ఇంటూ 60 సెకండ్లు, 4 ఆరు 24, 240 సెకండ్లు, అంటే కింద 240. 0 0 క్యాన్సల్ అయితే 2.5. సో ఆప్షన్ బి ద ఆన్సర్. A stone is thrown downward with an initial velocity of 5 meter per second. After 2 seconds its final velocity v will be. సో మనకు డౌన్వర్డ్ ఇచ్చిందండి, ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చింది, u ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్. v కనుక్కోవాలంటుండు అండ్ మనకు g ఈక్వల్స్ టు 10 ఇచ్చేసిండు అండ్ టైం ఈక్వల్స్ టు 2 seconds అన్నాడు. సో మనకున్నటువంటి ఫార్ములా v ఈక్వల్స్ టు u ప్లస్ ad. సో ఇక్కడ ఏ ఇవ్వలేదు కాబట్టి జీని తీసేసుకుందాం. సో దీని ప్లేస్ లో జీ పెట్టేసుకుంటే v దట్ ఈక్వల్స్ టు 5 ప్లస్ g ఎంత 10 ఇంటూ 2. సో 25. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A bus travels a 6 kilometer distance in 20 minutes to go from point A to point B. The bus travels from point B to point A in 30 minutes. What is the average speed in meter per second of the bus? సో ఇక్కడ అడిగింది దాని యొక్క స్పీడ్ అడిగిండు, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, యావరేజ్. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుందాము. సో మనకు 6 కిలోమీటర్లు ప్రయాణించింది అండ్ మళ్ళీ ఏకి ఇంకో 6 కిలోమీటర్లు. ఓకే, సో ఇక్కడ చూడండి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళి మళ్ళీ పాయింట్ బి నుంచి పాయింట్ ఏ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 kilometers అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6, అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత 12 kilometers. ఓకే, సో మరి టైం ఎంత పట్టింది, ఫస్ట్ మనకు 20 minutes, తర్వాత 30 minutes. సో టైం ఈక్వల్స్ టు 50 minutes. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదేమో కిలోమీటర్లో ఉంది, ఇది ఎట్లా అవ్వాలి, కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది లేదంటే మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో కిలోమీటర్లన్నా మీటర్లో మార్చుకోవాలి, లేదంటే దీన్నన్నా అవర్స్ లో మార్చుకోవాలి. సో 50 minutes ని మనం 50/60 అవర్స్ రాసుకోవచ్చు కదా, అంటే 5/6 అవర్స్ అవుతుంది. ఓకే, సో 12/50/60. సో భిన్నం బై భిన్నం కాబట్టి 12 ఇంటూ 60/50. సో 0 0 పోయింది, 5 ఒకట్ల 5 2ల 5 4ల 2.4. సో ఇచ్చేస్తే 14.4 డేటా వచ్చేస్తుంది. సో 14.4 కిలోమీటర్ పర్ అవర్. కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా మీటర్ పర్ సెకండ్ లో కనుక్కోమన్నాడు. ఎందులో కనుక్కోమన్నాడు అండి, మీటర్ పర్ సెకండ్ లో కనుక్కోమన్నాడు. అంటే 14.4 ఇంటూ 5/18. సో దీనికి ఇది క్యాన్సల్ చేసేస్తే మనకు 4 వస్తుంది అప్రాక్సిమేట్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మీ లైన్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా, 424 2400. A man rides a bicycle in circular track of radius 10 meters. He completes one round in 10 minutes. What is his average velocity? ఒక వ్యక్తి అంట 10 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార ట్యాగ్ 10 మీటర్ల వ్యాసార్థం ఉందంట. అంటే 10 మీటర్లు అంటే మొత్తం ఇక్కడికి ఇంకో 10, మొత్తం 20. సో మనకి యాక్చువల్గా 2/r తీసుకుంటే 2 ఇంటూ 3.14 ఇంటూ ఇదేమవుతుంది 10. సో 20 ఇంటూ 3.14. ఓకే, సో ఇది తీసేసుకున్నాం. సో అతను ఎంత టైంలో చేసిండంట,
10 నిమిషాల్లో చేసిండంట. 10 నిమిషాలు అంటే 600 సెకండ్లు. ఓకేనా? 600 సెకండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నిట్లో కూడా సెకండ్స్‌లో ఉంది. ఓకేనా? సో ఇదంతా కూడా డిస్టెన్స్. ఓకేనా? ఇదంతా డిస్టెన్స్, అదేమో టైమ్. డిస్టెన్స్ బై టైమ్ చేస్తే వేగం వస్తది. సో ఆన్సర్ చేసేయండి. సో ఇది చేస్తే 62.8 వస్తది. అండ్ నెక్స్ట్ అది. సో 62.8/600 చేసి అప్రాక్సిమేట్‌గా మనకు 0.1 మీటర్ పర్ సెకండ్ వస్తది. సో 0.1 మీటర్ పర్ సెకండ్. సో ఇది. కానీ ఇక్కడ జరిగింది ఏంది? అతను ఒక రౌండ్ పూర్తి చేసిన. అంటే ఎక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడనే ఎండ్ చేసిండు. సో ఆ రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇదేమో క్యాలిక్యులేషన్ పార్ట్, బట్ మనకు ఆ యొక్క రెండింటి యొక్క డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి దట్ ఇస్ అవర్ ఆన్సర్. రేఖా స్విమ్స్ ఇన్ ఏ 40 meter long pool. She swims from one end to another end and comes back, covering 80 meters in 1 minute along a straight path. What is his average velocity? ఓకేనా? సో ఇక్కడ మనకి యావరేజ్ వెలాసిటీ అడిగింది. ఈత కొట్టి మళ్ళీ అదే పాయింట్ తిరిగి వచ్చింది. ఓకే, సో అప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ ఆడికే వచ్చేసింది. ఓకే, స్ట్రైట్ లైన్ వచ్చేసింది. అంటే ఎట్లా పోయిందో సేమ్ అట్నే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి మనకు రెండింటి యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది 0 కదా. సో ఎక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ ఆడికే వచ్చేసింది. సో డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి ఏమవుతుంది? 0 మీటర్ పర్ మినిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద యావరేజ్ స్పీడ్? ఈ కింద వాటిలో సగటు బడి యొక్క స్వభావాన్ని వివరిస్తుంది. సో పరిమాణము, దిశ. సో సగటు బడికి మనకు సదిశ కాదు, ఇది రుణాత్మకంగా ఉండవచ్చు, కాదు. సగటు వేగానికి సమానంగా లేదా తక్కువగా ఉంటుంది, అదిశ పరిమాణం. సో ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సగటు బడికి సంబంధించింది, పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ అనేది ఉండదు. ఏ బాల్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 meter ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకేనా? సో కొంత ఎత్తు నుంచి మనం అంట పడేసినమాట. అయితే వాట్ విల్ బి ద స్పీడ్ విత్ విచ్ ద బాల్ విల్ స్ట్రైక్ ద గ్రౌండ్. ఓకేనా? భూమి ఉపరితలం నుంచి 10 మీటర్ల ఎత్తు నుంచి ఒక బంతిని అంట పడేస్తే అది నేలను ఎంత వేగంతో తాకుతుంది. ఓకేనా? సో మనకు కింది పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 10 meters ఉంది. ఓకేనా? పైనుంచి మనం స్వేచ్ఛా స్థితిలో పడేసాం కాబట్టి u = 0. సో మనకు v = ఎంత అనేది కనుక్కోమంటుండు. అండ్ దాంతో పాటు మనకు g ఇచ్చేసిండు, 10 ఇచ్చేసిండు. అండ్ నెక్స్ట్ h = 10 ఇచ్చేసిండు. సో ఈ కాంబినేషన్స్ అన్నిటిలో తీసుకుంటే v² = u² + 2gh. సో ఇనిషియల్ వెలాసిటీ ఎట్లా 0 అండ్ v² దట్ ఈక్వల్స్ టు 2 × 10 × 10. ఓకే, రెండు 10లు మనం బయటికి తీసుకొచ్చేస్తే అంటే v = 2 × 10². సో 10² యువతలకి తీసుకొచ్చేస్తే v = 10√2 మీటర్ పర్ సెకండ్. 10√2 మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏ కార్ travels at 62 km/h for 2.5 hours and then 48 km/h 1.5 hours. Its average speed is approximately. సో ఫస్ట్ 2.5 గంటలేమో 62 km/h వేగంతో, తర్వాత గంటన్నర ఏమో మనకు 48 km/h వేగంతో అయితే అప్పుడు దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? సో మొత్తం డిస్టెన్స్ బై మొత్తం టైం తీసుకుంటే మనకి డేటా వచ్చేస్తుంది. సో టైం ఏంది? 2.5 ప్లస్ గంటన్నర అంటే 4 hours. ఓకే, సో ఫస్ట్ 62 × 2.5 అండ్ దాంతో పాటు 48 × 1.5 155 72 వస్తుంది. 227 kilometers. సో టోటల్ డిస్టెన్స్ ఉంది, టైం కావాలి. ఇక్కడ మనకి ఇచ్చేమో అవర్స్ లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ 227/4. సో 4 గుర్తులు 4 5ల 5 మూడిట్లో ఉంది 22 27. సో 4 6ల 24 4 6ల 24 4 8. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యావరేజ్ వెలాసిటీ ఇస్ నాట్ కరెక్ట్? ఈ కింద వాటిలో సగటు వేగానికి సంబంధించినటువంటి దాంట్లో ఏది సరైనది కాదు. చలన దిశపై ఆధారపడి ఉంటుంది, వేగం అనేది దిశపై ఆధారపడి ఉంటుంది. ఎస్ ఇది కరెక్టే. మీటర్ పర్ సెకండ్ లో కొలుస్తారు, ఇది కరెక్టే. మొత్తం సమయంతో భాగించబడినటువంటి స్థానభ్రంశం, ఇది కరెక్టే. సో ఇక్కడ వడితో సమానంగా ఉంటుందా? వడితో సమానంగా ఉండదు కాబట్టి ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 1 kg is dropped from the top of a building of height 20 meters. What will be the velocity with which the block hits the ground? ఓకేనా? సో 20 మీటర్లు ఎత్తున్నటువంటి భవనం పై నుంచి 1 kg బరువు ఉండేటటువంటి ఒక బ్లాక్ ను పడేస్తే ఆ బ్లాక్ నేలను తాకే వేగం ఎంత? ఇందాకనే కదా మనం చేసింది. ఎట్లా ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి
సో డైరెక్ట్ తీసుకుంటే v ఈక్వల్స్ టు టాప్ 2gh తీసుకోవచ్చా, ఫాస్ట్గా అయిపోతుంది. సో v కావాలి, సో 2 ఇంటూ g వాల్యూ ఎంత 10 ఆల్రెడీ ఇచ్చేసిండు, అండ్ ఎన్ని మీటర్ నుంచి పడుతుంది 20 మీటర్స్. సో 20 ఇంటూ 20 అంటే బయటకు వచ్చేసరికి 20 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యావరేజ్ స్పీడ్ ఇస్ ఇన్కరెక్ట్. కింద వాటి లేదు సగటు బడి గురించి తప్పు. దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కొలుస్తారు, ఇది కరెక్టే. చలన దిశపై ఆధారపడి ఉంటుంది, ఇది కరెక్టే. దూరంలోని మార్పు వేగంలో మార్పుతో భాగించబడదు. దూరంలోని మార్పు వేగంలో మార్పుతో భాగింపబడదు. వేగంలోని మార్పుతో భాగింపబడదు. దూరము మరియు కాలం వస్తుంది, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఎస్, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A car travels 100 kilometers at an average speed of 50 kilometers per hour and immediately returns along with the same route covering the distance in 1 hour. What is the average speed of the car for the entire journey in meter per second? సో ఒక కార్ అంటే సగటున 50 km/h వేగంతో 100 kilometers ప్రయాణించిందంట. అంటే ఎంత టైం పట్టింది, 2 గంటలు పట్టింది. ఇక్కడి నుంచి ఇక్కడికి గంటకి 50 పోతుంది, 100 km పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఓకే, అండ్ ఒక గంటలో అదే దూరాన్ని ప్రయాణం చేస్తూ అదే మార్గంలో తిరిగి వచ్చిందంట. ఓకేనా, సో అంటే ఇంకో గంటలో మొత్తం 3 hours పోయి వచ్చింది. అంటే పోవడానికి 100, రావడానికి 100, అంటే మొత్తం 200 kilometers. ఓకే, 200 kilometers డిస్టెన్స్ ని 3 hours లో జర్నీ చేస్తే అప్పుడు కార్ యొక్క సగటు వేగం ఎంత? సో 200/3. 23 6 18 66.7. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా 66.7 లేదు. మరి అప్పుడు ఏంది 66.7 అనేది km/h, దీన్ని m/s లో మార్చుకోవాలి. ఓకే, సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 18.52. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. An object with a mass of 10 kg is initially moving at a velocity of 3 m/s. A constant force of 30 Newton is applied in the opposite direction of its motion for 5 seconds. What is the final velocity of the object? ఓకేనా, 10 kg ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు అంట ప్రారంభంలో 3 m/s వేగంతో కదులుతుందంట. 5 సెకండ్ల పాటు ఉంటే దానికి సంబంధించినటువంటి తుది వేగం అంటే వీని కనిపెట్టమంటుండు. ఓకే, సో మాస్ ఎంత 10 kg, ఇనిషియల్ వెలాసిటీ 3 m/s, టైం 5, F ఈక్వల్స్ టు 30 Newton. అయితే వీని కనిపెట్టమంటుండు. సో F ఈక్వల్స్ టు MA కాబట్టి 30/10, A ఈక్వల్స్ టు 3. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, చలనానికి వ్యతిరేక దిశలో అంటే వెహికల్ ఇటు వస్తున్నప్పుడు మనం అపోజిట్ చేయాలి. మనం అపోజ్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నెగిటివ్ ఫోర్స్ అప్లై అవుతుంది. అంటే ఎఫ్ వాల్యూ అనేది మైనస్ గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎఫ్ వాల్యూ మైనస్ అంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ కూడా మైనస్ అవుతుంది. సో ఏ వాల్యూ మైనస్ అవుతుంది అంటే v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీలో. సో v ఈక్వల్స్ టు u ఎంత తొలి వేగం 3 ప్లస్ ఇంటూ మైనస్ ఏ ఎంత 3 ఇంటూ t ఎంత 5. సో 3 మైనస్ 5 ముళ్ళ 15. సో 15 నుంచి 3 పోతే 12. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో చూడండి, ఇదే లెక్క కనుక మనం ఇక్కడ ఈ వ్యతిరేక దిశాన్ని మనం పట్టించుకోలేదు అనుకోండి, పట్టించుకోకుంటే 15 + 3 18 ఇదే ఆన్సర్ పెట్టొస్తుంది. చాలా మందికి ఇదే చేస్తారు. అందుకే సబ్జెక్ట్ వినాలి, ఎస్పెషల్లీ పీవీక్యూస్ ఇంకా కేర్ఫుల్ గా వినాలి. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఫాల్స్ ఫ్రీలీ నియర్ ద ఎర్త్, ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఇస్. ఒక వస్తువు అంటే భూమి దగ్గర స్వేచ్ఛగా పడిపోయినప్పుడు దాని యొక్క చలన స్థితి ఎలా ఉంటుంది? ఓకేనా, చేంజెస్ కంటిన్యూస్లీ బికమ్ ఆపోజిట్ టు గ్రావిటీ, క్షితిజ సమాంతరంగా మారుతుంది. ఓకేనా, సో ఒక వస్తువు అంటే భూమి దగ్గర స్వేచ్ఛగా పడిపోయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ కానీ పడిపోయింది ఇట్లా, అది ఏమవుతుంది అంటే ఇప్పుడు మన అందరం కూడా నేల మీద తిరుగుతున్నాం కదా, అంటే ఒక బెంచ్ కానీ ఒక టేబుల్ కానీ మనం కానీ ఒక అక్కడ పడేసినటువంటి ఒక డబ్బా కానీ బాక్స్ కానీ టీవీ కానీ ఏదైనా ఎలిమెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇదే సర్ఫేస్ అనుకోండి, దీన్ని ఈ విధంగా పెట్టేసింది. ఓకేనా, పెట్టినప్పుడు ఏమవుతుంది, ఏమైనా కదులుతుందా? పెట్టిని ఎట్లా పెట్టింది అట్నే ఉంటది కదా, రిమైన్స్ సేమ్. ఓకే, కదులుతూనే ఉంటుంది, నిరంతరం కదులుతూనే ఉంటుంది కదా, కదులుతుందా? కదలదు. ఓకేనా, ఒక నేల మీద ఒక ఇటుకని పెట్టినాం అనుకుంటే అది అట్నే ఉంటుందా, లేదంటే ఉరుకుతూ ఉంటుంది ఎటు పడితే అటు? చెప్పండి, గ్రావిటీకి అగైనెస్ట్ గా అయిపోయి లెవిటేషన్ వస్తాయి ఇట్లా.
పైకి ఇట్లా వెళ్ళిపోతారా? స్పేస్ షిప్ వెళ్ళిపోయినట్టు కాదు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ ఎట్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ 5 సెకండ్స్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 సెకండ్స్? కార్ నిశ్చల స్థితి నుంచి ప్రారంభించి మనకు t సెకండ్ల పాటు పనిచేస్తుంది అంటే 5 సెకండ్స్. ఓకే, అయితే యాక్సిలరేషన్ ఎంత ఇచ్చిండు? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే 5 సెకండ్లలో మనకు వేగం ఎంత? సో v ఈక్వల్స్ టు ఎంత? యాక్సిలరేషన్ ఉంది, నిశ్చల స్థితి నుంచి ప్రారంభమైంది అంటే u ఈక్వల్స్ టు 0. సో v ఈక్వల్స్ టు u ప్లస్ at. v ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి యాక్సిలరేషన్ 2 into 5 that equals to 10 meter per second. So answer is option D is our answer. When an object moves along a straight path but its speed keeps changing, how can we describe its rate of motion? ఒక సరళ మార్గంలో కదులుతున్నప్పుడు దాని వేగం నిరంతరం మారుతూ ఉంటే అప్పుడు దాని యొక్క చలన రేటును మనం ఏ విధంగా వర్ణిస్తాము? సో వేగం మారుతూ ఉందంట, ఓకేనా, ప్రయాణం వెళ్తున్నప్పుడు. అప్పుడు ఏం చేస్తాం? సో ఒక దగ్గర ఎంతుంది, ఒక దగ్గర తగ్గిపోయింది, ఒక దగ్గర ఎక్కుంది, ఇంకో దగ్గర ఎక్కుంది, ఒక దగ్గర బ్యాలెన్స్ ఉంది, ఒక దగ్గర ఇట్లుంది. మనం ఏం చేస్తాం? యావరేజ్ తీసుకుంటాం కదా. సో యావరేజ్ తీసుకుంటాం అంటే సగటు వేగాన్ని ఉపయోగిస్తుంది. టోటల్ టైం సంబంధించి సగటు వేగాన్ని తీసుకుంటాం. స్థిర వేగాన్ని తీసుకుంటే ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది, కాబట్టి ఇది అవ్వదు. ఒక సెకండ్కి ఎంత దూరం వెళ్తుంది తనిఖీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు పార్ట్ 9 కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇదే కంటిన్యూ చేస్తూ యాక్సిలరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేట్తో కలుద్దాం. ఈ క్లాస్ ఫస్ట్ టైం వింటే ఏమీ అర్థం కాదు, నేనే చెప్తున్నా కదా, ఏమీ అర్థం కాదు. 2-3 సార్లు వినాల్సిందే. సబ్జెక్ట్ అనేది అంత ఈజీగా ఉండదు, ఓకేనా. ఫస్ట్ టైం వింటే ఏమీ అర్థం కాదు, 2-3 సార్లు వినండి. అండ్ త్వరలోనే మీకు తెలివైన మెటీరియల్ కూడా వస్తుంది, దాన్ని ప్రాక్టీస్కి ఉపయోగించుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఏం చేద్దాం? పార్ట్ 10లో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.